హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. సర్జరీ తర్వాత స్నానం చేస్తారు, ఎప్పుడు చేయాలి, తల స్నానం చేయొచ్చా లేదా, ఇలాంటి డౌట్స్ కూడా చెప్తారనమాట. స్నానం అనేది అసలు ఇమ్మీడియట్‌గా చేసుకోవచ్చు. సర్జరీ అయిన రెండో రోజే చేసుకోవచ్చు. మనం ఎంత శుభ్రంగా ఉంటే బేబీకి అంత మంచిదనమాట. ఇమ్మీడియట్‌గా క్లీన్ చేసుకొని బేబీకి పాలిచ్చేటప్పుడు డెఫినెట్‌గా మనం క్లీన్‌గా ఉంటేనే బేబీకి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. తల స్నానం కూడా చేయొచ్చు. ఒకే ఒక ప్రికాషన్ ఏంటంటే, సడన్‌గా హాట్ వాటర్ గనక మనం వేసేసుకున్నాం అనుకోండి, మనలోని హీట్ అంతా సడన్‌గా ఎవాపరేట్ అయిపోయి, సడన్‌గా కూల్ అయిపోద్ది బాడీ అండ్ ఒక్కొక్కసారి కళ్ళు తిరిగే అవకాశం ఉంటదనమాట. అందుకోసం మన ఆళ్ళందరూ చాలా భయపడతారు. సో, దీన్ని మనం ఏం చేయాలి, ఫస్టే కొంచెం బాగా వాటర్ తీసుకొని, పేషెంట్‌కి వాటర్ ఇచ్చేసి, ఫుడ్ కూడా తీసుకున్న గంట తర్వాత బాత్రూమ్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేయమని చెప్పకూడదనమాట పేషెంట్‌కి. ఆల్వేస్ ప్రికాషనరీగా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తలస్నానానికి యూజ్ చేయాలి. చాలామంది ఒక పద్ధతి ఫాలో అవుతారు. కుట్లు తడవకూడదని చెప్పి ఆయిల్ రాయడము, లేదా ఆయింట్మెంట్ రాసేసి అవి తడవకుండా చూసుకొని జాగ్రత్తగా ఆ మురికంతా ఆడే ఉంచేసి స్నానం చేస్తారు. అలాంటి ఏ పనులు చేయకూడదు. నూనె రాయడం అస్సలు చేయకూడదనమాట. నీట్‌గా మనము మైల్డ్ సోప్‌తో కడిగేసుకొని మొత్తం క్లీన్ అయిన తర్వాత డ్రై టవల్‌తో దాన్ని మాప్ చేసి, ఆ తర్వాత మీ డాక్టర్ ఏదైనా ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ అప్లై చేసి మళ్ళీ రీప్లాస్టర్ చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ సర్జరీ అయినా అంతే, ఓపెన్ సర్జరీ అయినా అంతే, తర్వాత సిజేరియన్ సెక్షన్ అయినా సరే ఇదే పద్ధతి ఫాలో అవ్వాలి. Please follow my page on Facebook, YouTube and Instagram. Thank you.